హనుమదూతం శిరసా నమామి. భక్తజన హృదయ మందారాలు హనుమత్ క్షేత్రాలు. ఎందుకంటే హనుమంతుడి ఆలయం లేని ఊరు లేదంటే కూడా అతిశయోక్తి కాదు. దానికి తగ్గట్టుగానే హనుమంతుడిని ప్రతి ఒక్కరూ కూడా సేవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చిరంజీవి, సర్వవ్యాపి, ప్రతి యుగంలో కూడా ఆయన తన ఉనికిని చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో బలుసుపాడులో స్వయంభూగా వెలసిన ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో కూడా హనుమత్ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారిని నిర్మల హృదయంతో దర్శించే వారికి అవి మహిమాన్విత పరమపద సోపానాలు. స్వామివారిని దర్శిస్తే చాలు పాపాలు తొలగిపోయి పుణ్యాలు కలుగుతాయని అంటూ ఉంటారు. మరి ఇక్కడ స్వామివారి విశేషం ఏంటంటే, ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని ఆరాధిస్తారో స్వామి పలుకుతాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఎన్నో మహిమలకు నెలవైన ఈ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముందుగా విశ్వక్సేన ఆరాధన, అలాగే సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆ తరువాత మణిద్వీప వర్ణన ఉంటుంది. ఆ కార్యక్రమాలు మనము వీక్షిద్దాం పదండి. देवीं वाचं जनयन्त देवास्तां विश्वरूपा वसवोपतन्ते तानो मन्त्रेषु मोञ्जन्दभानात् येन कृपाकस्मात् रघुष्टदयितो अयं मोहोत्तः शुभोत्तहस्तु. भाग्याद लक्ष्मी बारम्मा नम्मम्मनी सौभाग्याद लक्ष्मी बारम्मा नम्मम्मनी सौभाग्याद लक्ष्मी बारम्मा नम्मम्मनी सौभाग्याद लक्ष्मी बारम्मा नम्मम्मनी सौभाग्याद लक्ष्मी बारम्मा. ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు. మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా. అందుకనే సృష్టికి మాతృ స్వరూపంగా అమ్మవారిని భావిస్తారు. ఆ అమ్మవారి మహత్తును తలుచుకునేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుకుంటారు. లలితా సహస్రనామం ఆరంభంలోనే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామాలు పలకరిస్తాయి. ఈ మూడు నామాలు కూడా సృష్టి స్థితి లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆపై అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం. ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతూ ఉంటుంది. చాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది. లలితలో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాకరణ పరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు. అందుకే ఈ హనుమాన్ జయంతి రెండవ రోజున అమ్మవారి కృపకై అమ్మవారి సహస్ర నామార్చన పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ అమ్మవారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా శాస్త్రోక్తంగా కుంకుమార్చన కార్యక్రమంలో శ్రీ దాట్ల హనుమంతరాజు గారు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఇక
రెండవ రోజు ఉదయం అమ్మవారి సహస్రనామ మరియు కుంకుమార్చన మంగళహారతితో నిర్వహించారు. అలాగే ఈ వేడుకల్లో గ్రామస్తులంతా విశేషంగా పాల్గొన్నారు. మొక్కరో బాడే ముందర నిలుచున్నాడు. మొక్కరో వాడే ముందర నిలుచున్నాడు. ఎక్కువ రాముని బంటూ ఏకాంగ వీరుడు. మొక్కరో బాడే ముందర నిలుచున్నాడు. బలసుపాడులో స్వయంభూగా వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో అఖండ రామనామ సంకీర్తన, అఖండ దీపారాధన వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున సాయం సంధ్యా సమయాన స్వామివారికి మాలికోత్సవం నేత్రానంద భరితంగా నిర్వహించనున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తనయుడ
అలాగే సాయంత్రం మాలికోత్సవం పూజ కార్యక్రమం జరిపారు. పూల దండలతో హనుమంతుణ్ణి అలంకరించి ఈ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ దాట్ల హనుమంతరాజు గారి దంపతుల స్వహస్తాలతో జరిగింది. ఈ అలంకారం చూడ్డానికి బలుసుపాడు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే హనుమాన్ చాలీసా పఠనం గావిస్తూ భక్త బృందం భజన కార్యక్రమంలో పాల్గొని నృత్యాలు చేసి స్వామి పూజలో తరించారు. ఈ ఆలయానికి సంబంధించి కూడా చుట్టుపక్కల ఏ ఏ ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు? వచ్చి నేను గత 10-12 ఏళ్ళు అయిందమ్మా. ఒక 7-8 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. నాకు తెలిసి అంటే కొంచెం నేను జాతకాలు చూస్తుంటాను. నా పరిజ్ఞానం మేరకు స్వామి ఇచ్చిన అనుగ్రహంతో నాకు తెలిసి ఎక్కువ విజయవాడ, హైదరాబాదు, మచిలీపట్నం, ఇటు చుట్టుపక్కల రాజమండ్రి, చుట్టూ దూర ప్రాంతాల నుంచి ఒంగోలు, అట్లా దూర ప్రాంతాల నుంచి బాగా వస్తున్నారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల నాకు ఇచ్చిన ఆయన అనుగ్రహం వల్ల నాకు తోచిన విధంగా అంటే దైవాధీనం జగత్సర్వం మంత్రహీనంతో దైవతం కాబట్టి ఆయన చెప్పింది ఆ వాక్కు వల్ల వాళ్ళకి ఇస్తున్నాను. యథావిధిగా వాళ్ళ కోరికలు కూడా స్వామి నెరవేరుస్తూ స్వామివారు ఇంకా పరిపూర్ణంగా చెందుతున్నారమ్మ. ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయానికి సంబంధించి ఇక్కడ ఎటువంటి గోపురం కూడా లేదు, అలాగే ఈ ఆలయానికి ఎటువంటి కమిటీ కూడా లేదు. అయితే వీటికి సంబంధించి వివరాలు మీ మాటల్లో. ఇక్కడ ఏంటంటే నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు స్వామివారికి ఆలయం అనేది నిర్మించేవారు, అంటే గ్రామ పెద్దల సహకారంతో కానీ అన్నీ కానీ. అక్కడ జరిగింది ఏంటంటే స్వామి ఒకసారి 2 సార్లు ట్రై చేస్తుంటే నాకు తెలిసిన మేరకు స్వామి ట్రై చేస్తుంటే స్వామి నాకు ఎండకి ఎండాలి, వానకు తడవాలి, చలికి ఎట్లా ఉండాలి అంటే సామాన్య మానవుడైతే అట్లా ఉండలేడు. స్వామి సాక్షాత్ స్వరూపం కాబట్టి పైగా అష్టసిద్ధి అంటే 8 సిద్ధి వాక్యాలను కూడా ఆయన బాగా సిద్ధి పొందినవాడు, నవవ్యాకరణ పండితుడు కాబట్టి ఆయన విధంగా గత 400 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి గ్రామ సంవత్సరంలో కానీ ఎవరికన్నా కానీ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇంకా ఆయన అట్లాగే గోపురం ఉందంటే అదే దేవాలయం సంబంధించింది కూడా ఆ స్వామికి ఏంటంటే ఎండగండాలి, వానకు తడవాలి, ప్లస్ చలికి అట్లాగా ఉండాలి. ఏ విధంగా అయినా సరే ఎటువంటి గోపురం ఏమి వద్దని కొంచెం స్వామి పునకం రూపేణ వచ్చి చెప్పనిండి మహిళలకి ఎట్లన్నా కానీ ఆ స్వామి అట్లా వినిపించాడమ్మ. అట్లాగే ఇక్కడ జరగబోయే కార్యక్రమాల్లో కానీ హనుమ జయంతి ఉత్సవాల్లో కానీ ఫలానా గ్రామంలో ఉన్న అందరూ కూడా స్వామివారికి విశేషంగా తమ శక్తి కొలది కూడా కానుకలు ఇచ్చి ఆ యొక్క జరగబోయే అన్నదాన కార్యక్రమానికి కానివ్వండి, అట్లాగే పూజా కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు ఒక గ్రామంలో తనామన అనే భేదం లేకుండా అందరూ ఈ యొక్క 3 రోజులు సహకరించుకొని సొంత అన్నదమ్ములు కానీ అక్క చెల్లి కానీ ఎట్లయితే ఉంటారో వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క 3 రోజులు కూడా కార్యక్రమానికి ఇచ్చేసి అన్నదానాన్ని కూడా మహావైభవంగా చేసి అంతా కూడా బాగుంటుందమ్మా. అమ్మగారు నాన్నగారు కూడా రాముడి పూజ, హనుమంతుడి పూజ, అదే మా కుటుంబం అంతా కూడా మా తమ్ముడు కానీ మా కొడుకులు కానీ అందరూ కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బలసుపాలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ బలసుపాడులో స్వయంభూగా వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయానికి దక్షిణంగా ఈ ఆలయం మనకు గోచరిస్తుంది. దాదాపుగా 1904వ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. తిరిగి 2000 సంవత్సరంలో జీర్ణోద్ధరణ చేసి
ఇప్పుడు అత్యంత సుందరీకరణతోటి ఈ ఆలయం సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అలాగే ఈ ఆలయంలో కూడా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, కృష్ణాష్టమి, దసరా, వైకుంఠ ఏకాదశి వంటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నేత్రానంద భరితంగా భక్తుల సహకారంతో నిర్వహిస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఈ ఆలయానికి సంబంధించి నిత్య ధూపదీప నైవేద్యాలు, అలాగే ఏ కార్యక్రమం అయినా కూడా ఒక్కరే సొంత ఖర్చుతో నిర్వహిస్తూ ఉంటారు. వారు మరెవరో కాదు, తాను ఒక నిజాయితీపరుడుగా ప్రభుత్వ ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తాను ఒక అడ్వకేట్గా హైకోర్టులో కార్పొరేట్ లాస్ని ప్రాక్టీస్ చేస్తూనే ఎన్నో నెంబర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్కి ఇండిపెండెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూనే ఒక పక్క తాను కార్పొరేట్ రంగంలో రారాజుగా వెలుగుతూ కార్పొరేట్ రంగంలో కూడా విఎస్ రాజుగా ప్రఖ్యాతి చెందటమే కాకుండా ఇటు ఆధ్యాత్మికంగా వంశపారంపరంగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాల్ని పరిరక్షిస్తూ ఇక్కడ ఈ సీతారామచంద్ర స్వామివారి దేవాలయానికి ధర్మాధికారిగా ఎన్నో సేవల్ని నిర్వహిస్తున్నారు. మరి వారితో మాట్లాడి ఆలయాన్ని గురించి మరిన్ని విశేషాలు వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. రాజ్ గారు, మీరు కార్పొరేట్ లెవెల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పం మీకు ఎలా కలిగింది? అమ్మ, ఈ ఆలయం నిర్మించడానికి శ్రీ సీతారామ స్వామి దేవస్థానానికి మా తాతలు ముత్తాతలు ఈ దేవస్థానాన్ని నిర్మించి ప్రజలకి భక్తులకి వాళ్ళకి ఏమైనా వాళ్ళకి దర్శనం ఇచ్చేసి వాళ్ళకి చూడాలని చెప్పేసి పెట్టారు. ఇది 124 సంవత్సరాలు 125 సంవత్సరాలు పైగా కూడా ఇది 4వ తరం నాకు. మా తాతలు ఏంటంటే అందరికీ చేసేవాటికి అన్నిటికీ అందరు చూసేవాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా పండుగలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ చేయడానికి మా తాతలు వారి స్వామి ప్రకారం సంపాదించిన దాన్ని దీని మీద కూడా పెట్టించేసి మామూలుగా దానికి ఆచార్యుల గారికి మామూలుగా వాహనదారులకి, కాకడాదారులకి, భజంత్రీలకి అందరికి కూడా అంత భూములు కేటాయించేసేసి ఆచార్యుల గారికి కూడా దాన్ని నిర్లిప్పిన మాదిరిగా ప్రతి సంవత్సరము 4 పండుగల మట్టుకి మినిమంగా చేయాల్సి వస్తుంది. అది ఒకటి శ్రీరామనవమి, అంతకుముందు శ్రీరామ కళ్యాణోత్సవం అది 5 రోజులు చేసేవాళ్ళం. బికాజ్ ఆఫ్ కోవిడ్ వల్ల కూడా తగ్గారు ఈ 2 సంవత్సరాల నుంచి. దాని తర్వాత దసరా, శ్రీకృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి ఈ 4 పండుగలు చేసేసి సీతారామస్వామి వారిని, లక్ష్మీస్వామి వారిని ఊళ్ళో ఊరేగించాల్సి వస్తుంది. అదే చేస్తే వాళ్ళందరూ తీసుకొని ఇది మట్టికి చాలా ఇది ప్రతి సంవత్సరం చేయాల్సి వస్తుంది. అది దీనికి కానుకలు కానీ దావాలు కానీ ఏమి తీసుకోము. దానికి మామూలుగా దేనికి ఆదాయం లేకపోయినా కూడా తాతలు ఇచ్చిన వాటికి ఆ తాతలు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో చేస్తారు. మేము కూడా భక్తి శ్రద్ధలతోటి నేను ఎవరిని కూడా అడగకుండా వాళ్ళతో అన్నీ కూడా నేనే స్వయంగా చేసి ఈ దేవుణ్ణి అలాగా ఈ 125 సంవత్సరాల స్వామిని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తున్నాను. 2009-2000లో జీర్ణోద్ధారణ అని చెప్పేసి ఒక 12-15 లక్షలు కూడా ఖర్చు పెట్టేసేసి ఈ జీర్ణోద్ధారం చేసేసాం. దాని తర్వాత 2012లో కూడా ఒక ధ్వజస్తంభాన్ని కూడా వేసేసి దేవునికి ఇంకా ఏం చేస్తే ఎంత చేసేసి మా ప్రజలు భక్తులు వాళ్ళందరూ వచ్చేసి దేవుణ్ణి నమస్కరించుకొని వారి కోరికలను కూడా మేము వాళ్ళు తీర్చుకున్నామని చెప్పేసి వాళ్ళు వస్తూ ఉంటారు. మేము ఏమి వచ్చినా కూడా ఆదాయం ఏం లేదు. మామూలుగా ఏమీ తీసుకోకుండా వాళ్ళకి సేవ వాళ్ళకి భక్తులు కూడా మామూలుగా అన్నీ చూసేసి సదుపాయాలు చూసేసి చేస్తున్నారు. ఓకే, ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే ప్రస్తుతం ఉన్న కాలంలో కష్టతరమైన పనే. అయినప్పటికీ మీరు ఒక్కరే ముందుండి నిలబడి ఇంత విజయవంతంగా ముందుకెళ్తున్నారు. మీ విజయ రహస్యం? ఆ విజయ రహస్యం ఏంటంటే తాతలు పెట్టింది చేయాలి, ముందుకు తీసుకొని వెళ్ళాలి, ప్రజలందరికీ కూడా దేవుడి సమీపంలో ఉండాలి, వారి కోరికలను మన్నించాలి. వాళ్ళు వచ్చిన దక్షిణ వాళ్ళు ఏమి తీసుకోకపోయినా కూడా వాళ్ళు వచ్చే భక్తులందరికీ కూడా భక్తి శ్రద్ధలతో చూసి వారిని దీవించి మా ఆచార్యులు గారు కూడా అన్నీ చేసేసేసి పంపించడం అనేది మా కర్తవ్యం. కర్తవ్యం ఏమంటే 4 తరాల నుంచి చేసింది ఒకేసారి ఆ కర్తవ్యం నన్ను విడిచి ఉండలేదు. కాబట్టి ఆ కర్తవ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి దేవుని దేవస్థానాన్ని ఇంకా ముందుకు ఎంతవరకు తీసుకెళ్ళాలి అనేది నా బాధ్యత. భావితరాల వారికి మీరు ఇచ్చే సూచనలు? భావితరాల వారికి ఈ 4 తరాల నుంచి అయింది, 5వ తరం పిల్లలు కూడా ఈ భావితరాలు కూడా దీన్ని ఎలాగొండ పోషించి
దీన్ని ఎలాగొండ రక్షించి దీన్ని పైకి తీసుకెళ్ళటం అనేది కూడా మా బాధ్యతలు ఒక భావితరాలకు చూస్తున్నాం. ఆ భావితరాలకు కూడా భక్తి, మా కుటుంబాలని కూడా భక్తి మర్యాద మనాలతో పెరిగిన వాళ్ళు కాబట్టి ఆ భక్తిని ఎలాగలా పోషించి ప్రోద్బలించి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా భావితరాలకు కూడా చెప్పి ఈ దేవుని మటుకు జాగ్రత్తగా స్వామివారిని మటుకు జాగ్రత్తగా చూసుకోండి, వారి వల్లే మన తాతలు కూడా అంతా కూడా చేశారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తే నా దేశం అని చెప్పి చెప్తున్నాను. మీరందరూ స్వయంగా వచ్చేసి ఈ హనుమాన్ జయంతి రోజున వచ్చేసేసి మా దేవాలయాన్ని కూడా దర్శించుకొని అన్నీ చేసినందుకు మీ పిఎంసి దానికి చాలా కృతజ్ఞతలు. వీక్షించారు కదండి, సీతా లక్ష్మణ సహితంగా శ్రీ రామచంద్ర స్వామి వారు ఇక్కడ ఈ దేవస్థానంలో కొలువై నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. బలుసుపాడులో ఉన్న ఈ దేవాలయం ఎంతో విశేషాలకు నెలవుగా భాసిల్లుతుంది. ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రాముల వారిని కూడా దర్శించుకొని వారి ఆశీస్సులను పొంది ముందుకు సాగిపోతూ ఉంటారు.